నేను మీ రవితేజ. యాక్చువల్లీ ఫిల్మ్ మేకర్ అవ్వాలని కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒకవైపు ఎడిటర్గా, కెమెరామెన్గా షార్ట్ ఫిల్మ్స్కి, ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి వర్క్ చేస్తూనే మరోవైపు లిరిక్స్ రాసేవాడిని. అలా నేను విలేజ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో నేను రాసిన తెలంగాణ మాండలికంలో నేను రాసిన యాడనోకులుగా సాంగ్ అనేది నాకు మంచి పేరుతో పాటు అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఇది నా 7th సాంగ్ అనమాట. నా మాటలు పాటలుగా ఎంతమందికి రీచ్ అయ్యాయంటే ఇప్పటికీ చాలామంది అడుగుతుంటారు యాడనోకలుగా సాంగ్ లాంటి లిరిక్స్ కావాలని. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆ సాంగ్ తర్వాత నేను రాసిన 4 సాంగ్స్ కూడా ఫిమేల్ ఓరియంటెడ్ అయ్యి ఉండి సేమ్ అదే కాన్సెప్ట్లో రావడమే బెటర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నా మనసు ముచ్చట్లు విన్నావనుకుంటా, జోడిట్లో బండెక్కి వస్తావనుకుంటా, నీతోనే వస్తారు నా బతుకే నీదిరో. ఏ దారంట వస్తావో పిల్లగా, నీ మనసు ఎప్పుడిస్తావో పొలగా, నన్ను మనవాడి పోరాదు పిల్లగా, నీతో 100 ఏళ్ళు ఉంటాను సల్లంగా. సో ఈ విషయంలో నన్ను ఎంకరేజ్ చేసిన విలేజ్ ఫోక్స్ టీమ్స్కి, అలాగే టెక్నీషియన్స్, దానికి పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు, సింగర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో అది మీరు యూట్యూబ్లో విలేజ్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఈ పాట ఇంత బాగా రావడానికి సమిష్టిగా పనిచేసిన ప్రతి ఒక్కరి కష్టం మీరు మేకింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఫర్దర్ నా ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, నేను ఇంతకుముందు రాసిన పాటలు అయి ఉండొచ్చు, రాయబోయే పాటల గురించి అప్ టు డేట్ అప్డేట్ మీకు ఇస్తుంటాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.